హాయ్ హలో వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ రాణి. మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్నారు. మరి ఈ సంక్రాంతికి టాలీవుడ్లో చాలా సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి. అందులో ఒక పెద్ద సినిమా ఏదైనా ఉందంటే మనశంకర వరప్రసాద్ గారు అని చెప్పుకోవాలి. రాజాసాబ్, మనశంకర వరప్రసాద్ గారు, ఇలా భర్త మహాశయులకు విజ్ఞప్తి, అలాగే అనగనగా ఒక రాజు, ఇలా 4 పెద్ద సినిమాలు అయితే సంక్రాంతి బరిలో ఉన్నాయి. మరి ఈ రోజు అయితే మనశంకర వరప్రసాద్ గారి ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే భారీ స్థాయిలో అయితే మన శిల్పకళా వేదికలో ప్లాన్ చేసేసారు చిత్ర టీం. అయితే ఈ పర్టికులర్గా ఈ ఈవెంట్కి అయితే చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా వాళ్ళు చేయడం జరిగింది. ఈవెన్ రెగ్యులర్ మీడియాను కూడా అలౌ చేసే పరిస్థితి అక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే చిరంజీవి గారు అలాగే వెంకటేష్ గారు ఇద్దరు కూడా ఈ ఈవెంట్కి అటెండ్ అవుతున్నారు. ఒక స్పెషల్ అట్రాక్షన్గా కూడా నిలవబోతున్నారు. అలాగే ఒక మాస్ సాంగ్ను కూడా ఈరోజు రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళిద్దరూ వచ్చినప్పుడు ఫ్యాన్స్ కావచ్చు, అలాగే ఈవెంట్కి అయితే చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే వాళ్ళు పెట్టడం జరిగింది. అలాగే ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా పర్టికులర్గా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి అయితే చాలా సన్నాహాలు కూడా చేస్తున్నారు. వాళ్ళు చాలా జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. ఈవెన్ పాసెస్ ఏవైతే ఉన్నాయో పాసెస్ విషయంలో కూడా డూప్లికేట్ పాసెస్ ఏంటి, ఒరిజినల్ పాసెస్ ఏంటి అనేది కూడా అక్కడ చెకింగ్ పాయింట్ దగ్గర కూడా వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని పాసెస్ మాత్రమే వాళ్ళు ఇవ్వడం జరిగింది, కొంతమందికి మాత్రమే. దాదాపుగా హెవీ క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. శిల్పకళా వేదిక అంటే ఒక 5,000 నుంచి 6,000 మంది కూడా శిల్పకళా వేదికకి వస్తారు అని కొంతవరకు కూడా వాళ్ళ డీటెయిల్స్ అయితే మనకి చెప్తున్నాయని చెప్పాలి. అయితే ప్రత్యేకించి ఓన్లీ ఫ్యాన్ పాసెస్ మాత్రమే వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. కొన్ని విఐపి పాసెస్, కొన్ని ఎంఐపి పాసెస్ ఉన్నప్పటికీ కూడా ఎంఐపి పాసెస్లో చిత్ర టీం మాత్రం అక్కడ వాళ్ళు ఉంటారు. ఈ ఎంఐపి సెక్షన్ మొత్తంలో కూడా చిత్రానికి సంబంధించిన టీం కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, వీళ్ళు ఉండే అవకాశం ఉంది. అండ్ అలాగే వివిఐపి దగ్గర నెక్స్ట్ పాసెస్ ఉంటాయి, ఆ తర్వాత ఫ్యాన్ పాసెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి అయితే సన్నాహాలు స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ శిల్పకళా వేదికలో. ఇటు స్పెషల్ గెస్ట్గా వస్తారు డిప్యూటీ సీఎం అని అనుకున్నప్పటికీ కూడా కొన్ని షెడ్యూల్స్ కారణంగా డిప్యూటీ సీఎం అటెండ్ అవ్వలేకపోతున్నారు కూడా. కానీ వెంకీ మామ అలాగే చిరు ఇద్దరు కూడా కలిసి ఒకే దగ్గర ఉండడం, అలాగే ఇద్దరు కలిసి నటించడం, ఇద్దరు కలిసి ఈవెంట్కి రావడం, అలాగే రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ చూసినట్లయితే ఇద్దరు ఫేస్ ఆఫ్ సీన్స్ కూడా చాలా హిట్గా నిలువబోతున్నాయి అని కూడా మనకి ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. కాబట్టి మనశంకర వరప్రసాద్ గారు ఈ Jan 12న మనకి రిలీజ్ వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఓవర్సీస్ మార్కెట్ మనం చూసుకున్నట్లయితే అద్భుతంగా ముందుకు వెళ్తుందని చెప్పాలి. ఓవర్సీస్ మార్కెట్ అటు ఇటు ఇండియాలో కూడా ఈ ప్రీ సేల్స్ అలాగే ప్రీ బుకింగ్స్ కూడా అయిపోయాయనే చెప్పాలి. అలాగే ప్రత్యేకించి 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ స్పెషల్ షోలకి కావచ్చు, అలాగే టికెట్ రేట్ల పెంపుకు కావచ్చు, దీనిపైన కూడా ఒక డిస్కషన్ రన్ అవుతుంది. ఈ స్పెషల్ షోలకి అయితే ఆంధ్రాలో ఆల్రెడీ పర్మిషన్ వచ్చేసింది. టికెట్ రేట్లకు కూడా మల్టీప్లెక్స్లకి ఒక రేటు, సింగిల్ స్క్రీన్కి ఒక రేటు కూడా వాళ్ళు మొదటి వారం రోజుల వరకు పెంచుకునే అవకాశం వాళ్ళు ఇచ్చారు. అలాగే ఇటు తెలంగాణ సర్కార్ మాత్రం ఇప్పటి వరకు కూడా ఈ టికెట్ రేట్ల పెంపు కావచ్చు, అలాగే స్పెషల్ షోల నేపథ్యంలో ఎటువంటి తీర్పు ఇవ్వకపోవడం, అలాగే అఖండ 2కి ఉన్న రేట్లనే ఈ సినిమాకి కూడా ఉంచుతారా, ఇంకా పెంచే అవకాశాలు ఉన్నాయా అనే డిస్కషన్స్ అయితే ఇప్పటి వరకు ప్రస్తుతం జరుగుతున్నాయని చెప్పాలి. కానీ లాస్ట్ మినిట్ వరకు టికెట్స్ అయితే పెంచే అవకాశం లేదనే అందరి నుంచి కూడా వస్తున్న సమాచారం. కాబట్టి టికెట్ రేట్లు ఒకవైపు మనకి డిస్కషన్ నడుస్తూనే ఈ సినిమా ఎలా ఉండబోతుందని ఫ్యాన్స్ అయితే అటు వెంకీమామ ఫ్యాన్స్, ఇటు మెగాస్టార్ ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మెగాస్టార్ని వింటేజ్ లుక్లో చూసి అందరూ కూడా షాక్కి గురయ్యారు. మన చిరుని ఇంత అందంగా చూపించిన అనిల్ రావుపూడికి ఖచ్చితంగా మేము మీకు ఫిదా అయిపోయామని కూడా అందరూ స్పెషల్ కామెంట్స్ కూడా పెట్టడం జరిగింది. ప్రత్యేకించి ఇందులో మెగాస్టార్ చిరంజీవి గారికి ప్రొడ్యూసర్గా సుష్మిత కొనిదల, మెగాస్టార్ గారి పెద్ద కూతురే వ్యవహరించడం, తన తండ్రిని వింటేజ్ లుక్లో చూపించే విషయంలో తగ్గేదే లేదన్నట్లుగా ఆవిడ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో మనకి ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అండ్ ఇందులో హెవీ కాస్టింగ్ కూడా ఉంది. ఇందులో బులిరాజు కూడా ఒక మళ్ళీ స్పెషల్ అపీరియన్స్ ఉండబోతుందని తెలుస్తుంది. బులిరాజు లాంటి క్యారెక్టర్స్ మరో 2 క్యారెక్టర్స్ కూడా మన చిరంజీవి గారితో కోఆర్డినేషన్లో ఉండబోతుంది అని తెలుస్తుంది. అలాగే హీరోయిన్స్ విషయానికి వస్తే అటు నయనతార, ఇటు క్యాథరిన్ తెరిసా ఇద్దరు కూడా కాంబినేషన్ ఇరగ తీసేశారు అని అటు మూవీ టీంకి పనిచేసిన చాలా మంది కూడా చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ చూసుకున్నట్లయితే మనశంకర వరప్రసాద్ గారు ఎప్పుడెప్పుడు థియేటర్స్లోకి వస్తుంది, ఎప్పుడెప్పుడు మేము స్పెషల్ షోస్ చూస్తాము, అలాగే వింటేజ్ మెగాస్టార్ కోసం మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద మేము వెయిట్ చేస్తున్నాము ఆయన చూడడానికి అని మెగా ఫ్యాన్స్ అయితే రెడీ అయిపోయారు. మరి మీరేమనుకుంటున్నారు? ట్రైలర్ ఎలా ఉంది అండ్ సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కీప్ వాచింగ్ మెగా 9 టీవీ.